హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రాపర్టీ వ్యాపారి యాప్లో ప్రాపర్టీని పోస్ట్ చేయడం ఎలా అనేది ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. మొదటగా మనం ప్రాపర్టీ వ్యాపారి యాప్ ఓపెన్ చేశాక మనకు హోమ్ పేజీలో ఇలా కనబడుతుంది. పైకి స్క్రోల్ చేస్తే మనకు ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ మనకు కనబడతాయి. ఈ పోస్ట్ చేసిన ప్రాపర్టీలో మనం ఏదైనా క్లిక్ చేసినప్పుడు కింద పోస్ట్ డీటెయిల్స్, పైన ప్రాపర్టీ యొక్క అప్లోడ్ చేసిన ఇమేజెస్ ఇలా కనబడుతుంటాయి. మనకు 2 వరకు అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం కిందన హోమ్ పేజీ పక్కన పోస్ట్ అనే ఐకాన్ ఉంటుంది. ఈ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన కేటగిరీస్ వైజ్గా అగ్రికల్చర్ ల్యాండ్, ఫామ్ ల్యాండ్స్ కానీ, ప్లాటు ఓపెన్ ల్యాండ్స్ కానీ, హౌజెస్ అండ్ విల్లాస్ కానీ, ఫ్లాట్స్ అండ్ అపార్ట్మెంట్స్ కానీ, ఏ కేటగిరీ వైజ్ అయితే ఆ కేటగిరీ వైజ్గా మీరు ఎన్నుకోండి. మనము ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒకవేళ ప్లాట్ అనుకుందాము. ఇక్కడ ప్లాట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు పోస్ట్ ప్లాట్ ఓపెన్ ల్యాండ్స్ యొక్క ఫామ్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు ఇక్కడ ఆ ప్లాట్కి ఏదన్నా టైటిల్ కనుక ఇవ్వాలనుకుంటే ఆ టైటిల్ మీరు నచ్చినట్టుగా ఇవ్వండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్లాట్ ఫర్ సేల్ నియర్ రోడ్ అని టైటిల్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఇది నా సొంత ప్రాపర్టీ కాబట్టి ఇక్కడ నేను ఓనర్ కాబట్టి నేను ఓనర్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మీరు ఏజెంట్ అయితే ఏజెంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టోటల్ సేల్ ఏరియా ఇన్ స్క్వేర్ యార్డ్స్ అని ఇక్కడ చూపిస్తుంది. అంటే ప్లాట్ యొక్క మొత్తం ఎన్ని గజాలు ఉంది. నా దగ్గర అయితే 200 స్క్వేర్ యార్డ్ ఉంది. 200 ఎంటర్ చేశాను. కిందికి వెళ్తే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఎంత అని చూపిస్తుంది. అక్కడ గజం వచ్చేసి మాకు 8,000 రూపాయలు గజం నడుస్తుంది. ఇక్కడ 8,000 వేసాను. టోటల్ 8,000 టోటల్ ప్రాపర్టీ ప్రైస్ అని కనబడుతుంది కదా. అంటే మొత్తం ప్లాట్ కాస్ట్కు ఎంత అమౌంట్ అవుతుంది. 8,000కి చొప్పున 200 గజాలకు గాను 16 లక్షలు అవుతుంది. అది ఇక్కడ నేను ఎంటర్ చేశాను. ఇక్కడ కింద మీకు చూపిస్తుంది కూడా అరేంజ్గా. మీరు ఏ ఫేసింగ్ అయితే అది ఫేసింగ్ వేయండి. ఇప్పుడు నేను అది ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ ఉంది కాబట్టి నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను. లేఅవుట్ అప్రూవల్ అని కనబడుతుంది. ఇక్కడ మనం ఈ యారో మార్క్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ గ్రామ పంచాయతీ, డిటిసిపి, హెచ్ఎండిఏ అండ్ అదర్ అంటే అదర్ క్లిక్ చేస్తే మీరు వేరే లేఅవుట్ ఏదైనా ఉన్నా కానీ అక్కడ అదర్ అని క్లిక్ చేస్తే మీకు అక్కడ సపరేట్ కాలం ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఎంటర్ చేయండి. నాది వచ్చేసి డిటిసిపి లేఅవుట్. ఇక్కడ ఏదైనా బ్లాంక్ రౌండ్ రన్నింగ్లో ఉంటే రన్నింగ్ అంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇంకొక ఫామ్ ఓపెన్ అయింది. ఇక్కడ పైన పిక్ లొకేషన్ అంటే సెలెక్ట్ లొకేషన్ ఫ్రమ్ మ్యాప్ అంటే ఇది క్లిక్ చేసిన ఇక్కడ మనకు మ్యాప్ ఓపెన్ అయింది. అంటే ఇక్కడ మనం ఆ మ్యాప్ ఎక్కడ ఉంది, మన ప్లాట్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళాను. ఇక్కడ ఎంటర్ లొకేషన్లో ఇది వచ్చేసి అబ్దుల్లాపూర్ మెట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే రైట్ మార్క్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ దాని యొక్క విలేజ్ వచ్చింది. ఇక్కడ మేము లొకేషన్ని కొంచెం జూమ్ అవుట్ చేసుకొని మీ యొక్క లొకేషన్ ఎక్కడుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్టు ఇక్కడ ఉంది. మాది వచ్చేసి ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్టు. ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకున్నాం, కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇక్కడ మీకు కనబడుతుంది. ఇక్కడ స్టేట్ వచ్చేసి మాది తెలంగాణ, డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి, మండల్ అబ్దుల్లాపూర్ మెట్టు, విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్టు, ల్యాండ్ మార్కు నియర్ రోడ్ అని ఇచ్చాను. తర్వాత ఇక్కడ నేను ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను.
ఈ ఇమేజెస్ ఏదైతే మీరు పెడతారో ఈ ఇమేజెస్ అనేది కస్టమర్ని ఇంప్రెస్ చేయడానికి పనికొస్తుందండి. ఇక్కడ మీరు ఇమేజెస్ మీద క్లిక్ చేసి మీరు ఆ ప్రాపర్టీ యొక్క ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ చేసుకున్నానండి. ఇది ఇక్కడ అప్లోడ్ చేసుకున్నాను. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీన్ని అప్లోడ్ చేసుకున్నాను. ఈ 2 పిక్స్ అప్లోడ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ కొడితే ఇక్కడ మీకు మన ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందండి. తర్వాత మనము మన పోస్టెడ్ ప్రాపర్టీస్లోకి వెళితే అక్కడ మనకు కనబడుతుందండి. ఇక్కడ మనము వ్యూలో చూసాం. ఇప్పుడు అప్లోడ్ చేసింది ఇదే కదండి పైది. ఇక్కడ వ్యూలోకి వెళ్ళి క్లిక్ చేస్తే కింద ప్లీజ్ వెయిట్ టు అప్రూవ్ ఫర్ లిస్టింగ్ ఫర్ అడ్మిన్ అని వస్తుంది. అంటే మనము అడ్మిన్ అప్రూవ్ చేసే వరకు వెయిట్ చూడాలండి. ఇక్కడ యాప్ నుంచి అడ్మిన్ వాళ్ళు అప్రూవల్ కొట్టాక మనకి ఇక్కడ స్టాటస్ అనేది యాక్టివ్గా చూపిస్తుందండి. ఇక్కడ మనం వ్యూ చూసుకున్నట్టయితే ఇక్కడ మన ప్రాపర్టీ యొక్క అప్లోడ్ చేసిన పిక్, మన టైటిల్ అండ్ లొకేషన్ డీటెయిల్స్, ప్రాపర్టీ రిలేషన్, టోటల్ సేల్ ఏరియా, ప్రాపర్టీ పర్ స్క్వేర్ యార్డ్ ఎంత, టోటల్ ప్రైస్, ఫేసింగ్ అండ్ పోస్ట్ ఎవరు చేశారో వాళ్ళది ఇవన్నీ కనబడుతున్నాయండి. ఇలా ఇది అనేది మనము యూజర్కి ఇలా ప్రాపర్టీ అనేది యూజర్కి కనబడుతుందండి. మరిన్ని వివరాలకు మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.